కాళ్ళు కడిగిన బావమర్దికి కట్నమేమి ఇవ్వరా? నీకన్నిటికీ తొందరే. సాకే, ఇదిగో ఇది మీ బావమర్దికి తొడుగు. డైమండ్ రింగ్. పెళ్లికి ముందు ఏ ఆడపిల్లకైనా అది సహజం. పెళ్ళయ్యాక అతను భయపడ్డం అంతకన్నా సహజం. నేనలా కోరుకునేదాన్ని కాదు. నేను అంతే అనుకున్నాను. మంగమ్మ గారు క్లాస్గా ఏదైనా ప్రోగ్రాం పెట్టించిందేమో అనుకున్నాను. ఆవిడ అరుపులే పెద్ద ప్రోగ్రాం. వేరే ప్రోగ్రాం ఎందుకు? అవును, ఈ స్వర్ణ ఎక్కడికి వెళ్ళింది శకుంతల? అడుతరు పిల్లలు వచ్చారు కదా, వాళ్ళతో చేరిందేమో. ఒరే కిట్టు, కిట్టు! ఏంటమ్మా? ఒరే, స్వర్ణకి ఎక్కడుందో చూసి నేను రమ్మన్నానని పిలుచుకురా. సరే వెళ్ళు. ఎందుకే అంత కంగారు? వాళ్ళు ఒకటే. ఇది చేరితే వాళ్ళు ఏదైనా తప్పు చేసి దీన్ని నెత్తి మీద వేస్తే ఆవిడ దులిపి పారేస్తారత్తయ్య. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. అది నిజమే అనుకో. అమ్మయ్యా, ఈ స్వర్ణం నన్ను నీడలా ఎంటాడుతుందే. అసలు ఈ ఫోటోలు ఎంతసేపు ఇట్టా దాసుకు తిరగాలి? పరిస్థితి చూస్తుంటే వీళ్ళెప్పుడో నా ముందర కాళ్ళకి బంధం వేసి ఈ ఫోటో లాగేసుకునేలాగున్నారు. కాక ఎక్కాలి అంటే ఇట్ట జేబులో పెట్టు తిరగటం కాదు. ఈ ఫోటోలతో పాటు ఇందులో ఉన్న రఘురావుని మండపానికి రప్పిస్తే నా సామి రంగా ఆ మజానే వేరు. పులిజోగం అప్పుడు మొదలవుద్ది. పెళ్లి కంచికి, మనం ఇంటికి. కానీ రఘురావు నెంబర్ ఎట్టబ్బా? సచ్చి బచ్చికి పిలిచారు. ఆ హడావుడిలోనే బాబాయ్ దగ్గరున్న ఫొటోస్ ఎలాగైనా సరే తీసుకోవాలి. ఇంతేనా? ఇంకేమైనా మిగిలే? చాలా మిగిలే బాస్. నమస్తే. నమస్తే. కాఫీలు తాగారా? టిఫిన్లు తిన్నారా? ఇంకోసారి మీరు కనబడితే తింటారు. రన్నులు మేము టిఫిన్ చెప్పండి. అసలు మీరు ఎవరి తాలూకురా? మగ పిల్లవాడు, ఆడపిల్లవాడు. ఓహో అలాగా. ఏవిరా కార్డులేవి? ఏ కార్డు? రేషన్ కార్డా? పెళ్లి తీస్తాను. ఇంతకీ ఈ పెళ్లి ఎవరితో చెప్పండి. ఎందుకో ఈ పెళ్లి ఎవరితో చెప్తే వాళ్ళు కార్డు చేస్తా. అలాగా అయితే నాదే అనుకో పెళ్లి. ఏం చెప్తారు? ప్రతి పెళ్లి కార్డు ప్రింట్ అవ్వక ముందే మా ముందు ఉంటుంది. మీరు ప్రింట్ అవ్వలేదు, మా దగ్గర లేదు. నమస్తే. అన్నయ్య అక్కడ. ఒక్క నిమిషం నీ గురించి చూస్తున్నా. ఏమిట్రా? నీ దగ్గర శ్రావణ భాస్కర్ రెడ్డి గారు లేరు? అవును. అదే తెల్లపాటి తెల్లచొక్కేసిన అడవుడు చేస్తున్నాడే, ఆ నెంబర్ ఉందా? ఉండాలి. దేనికిరా? పెళ్లికి వస్తానన్నాడు, బయలుదేరాడు లేదా అని. ఇంపార్టెంట్ పర్సన్ కదా. అలాగా. ఓసారి నెంబర్ ఇప్పుడేనా? జేబులో ఇందులో ఉంటుంది చూడు. నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. సరే. నువ్వు వెళ్ళు.
అడిగిందే ఈ పుస్తకం గురించి. శ్రావణ భాస్కర్ రెడ్డి లేడు, విజయ భాస్కర్ రెడ్డి లేడు, అంతా భ్రమ. కొల్ల ఇద్దన్ని నిజమిద్దని. బావా బావా ఇక్కడ కూర్చో బావా. ఇక్కడేమైంది? రా బావా ఇక్కడ. అత్తయ్య నువ్వు అక్కడ కూర్చో. వెళ్ళి బావా నువ్వు ఇక్కడికి రా. కూర్చో బావా, నీకు ఇది స్పెషల్ సీట్. కూర్చో బావా, కూర్చో కూర్చో. నేను కూర్చుంటానులే, వదులు. కూర్చో బావా, కూర్చో. కూర్చో. కూర్చో బావా. ఏంటా పనులు? రేపు ఈ ఏడుపులనే ఎత్తుకొని ముద్దాడి జోల పడాలి బావా. ఇప్పుడు ఇలా బెదిరిపోతే ఎలా? ఎత్తుకో 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 బావా. ఏంటమ్మా ఇది? నాన్న సాకేత్. అల్లుడు గారు, ఏమిటే చాలా ఎక్కువ చేస్తున్నారు. దేనికైనా ఓ హద్దు అదుపు ఉండాలి. ఎందుకులే చిన్నపుచ్చుకుంటారని ఊరుకుంటుంటే ఏమిటిది? సారీ అమ్మమ్మ, ఇలా అవుతుందని అనుకోలేదు. చిచ్చి, వెళ్ళండి అవతలకి. బాబు ఏం తినకుండా అలా వెళ్ళిపోతున్నాడే. పిల్లలు ఇటు రండి, బావకు సారీ చెప్పి తినిపిద్దాం రండి. నువ్వు ఆగవమ్మా కాంతమ్మ. నా మనవడికి నువ్వెళ్ళి తినిపిస్తావా? నాకు మనవడి వరుసేగా. వరసైనంత మాత్రాన నువ్వు నేను ఒకటేనా? నాన్న సాకేత్, సాకేత్.
హలో రఘురామా, నువ్వు సీత రంగులాడే ఫోటోలు ఇంటి నుంచి మండపానికి వచ్చాయి. గంటకో 2 గంటలకో లేదా తాళి కట్టే లోపు సాకేత్ చేతికి వెళ్తాయి. పెళ్లి ఆగిపోతుంది. రక్షించుకుంటావో లేదా నీకు దక్కలేదు సీతని శిక్షించుకుంటావో నీ ఇష్టం. హలో, చించేస్తే పోలా? కాదమ్మా, తను తన చేతులతోనే కాల్చేస్తేనే నా మీదున్న కోపం, అసహ్యం దూరం అవుతాయి అనుకుంటున్నా. వీడిక్కడ పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరగాలని దేవుని వేడుకుంటూ పొర్లు దండాలు పెడుతున్నాడు. సీతతో నాకు పరిచయం ఉంది. తన్ని కలవాలనొచ్చాను. ఉందా? ఉంది. ఈ కవర్ సీతకివ్వమ్మా, చాలా ఇంపార్టెంట్. ఇదిగో, జాగ్రత్తని చెప్పు. మంచి కోరి పంపిన ఫోటోలే చెడు చేయబోతున్నాయా? ఎలా? ఏం చేసైనా ఆ పెళ్లి సవ్యంగా జరిగేటట్టు చూడాలి. రఘురామ్ని దేవుడు చల్లగా చూడాలి. నాన్న సాకేత్, ఈ కోతులు వెంటేసుకొచ్చావేంటి? సారీ బావా, వెరీ వెరీ సారీ. ఏయ్, అందరిలో ఇన్సల్ట్ చేసి ఇక్కడికొచ్చి సారీ చెప్తున్నావా? పోనీ అక్కడే అందరి ముందు సారీ చెప్పమంటావా? సాకేత్, పెళ్లిళ్లలో సరసం అల్లరే సందడిరా. వాడు మా బావే కదా అని సరదా పడ్డారు గాని మాకు దక్కలేదని ఈషపడలేదురా. ఏదో చిలిప్తనంగా అలా చేస్తే అంత కోపం తెచ్చుకుంటే ఎలారా? నీ పెళ్లికొచ్చి వాళ్ళు చిన్నపుచ్చుకొని వెళ్ళాలా చెప్పు? నేను మందలించాను. నువ్వు అలా అలిగితే వాళ్ళు బాధపడతారు. అందరూ ఎంత టెన్షన్ పడుతున్నారు. తినకుండా ఉండకూడదురా. తిను. ప్లీజ్ బావా తిను. పెళ్ళైందాకా కనిపించకుండా ఉంటాం, సరేనా? చూడరా పాపం ఎంత బాధపడుతున్నారో. నీ మీద ప్రేమ ఉంది, చనువుతో చేస్తే అంత చిరాకు పడిపోతే ఎలా? వీళ్ళు చనువుతో చేస్తే ఆవిడ గారు ఎందుకు నవ్వాలి? నాకే నవ్వొచ్చింది. దాన్ని నవ్వకుండా ఎలా ఉంటుందిరా? అన్నిటినీ సీరియస్ గా తీసుకుంటే ఎలారా? నా మాట విను, తిను. నో, తానొచ్చి సారీ చెప్తేనే తింటా. బావా తప్పు మేం చేస్తే తను సారీ చెప్తే ఏం బాగుంటుంది? నేను చెప్తున్నాను కదా. అతని సారీ చెప్పమనడం నలుగురిలో ఆక్షేపణగా ఉంటుంది. మనలే తప్పు పడతారు. పెళ్లికి ముందు ఈ పంతాలేమిట్రా? గ్రాని మాట వినవా నువ్వు? సర్లే, మీరు వెళ్ళండి, నేను తింటాను. నిజంగా తింటావా మరి? తింటానంటున్నానుగా. పోనీ మమ్మల్ని పెట్టమంటావా? మళ్ళీ ఏయ్, పదండి మీరు. బాయ్ బావా. ఎంత ముద్దొస్తున్నావో. అదేదో ఓల్డ్ సాంగ్. అలిగిన వేళనే చూడాలి. అది గుర్తొస్తుంది. నడు నడు.
తినకుండా ఉండకూడదురా, తిను. నేను తింటానులే గ్రాని, నువ్వు వెళ్ళు. నా నిజాయితీ ఎవరికి తెలిసినా తెలియకపోయినా మీకు తెలుసు. నేను మనస్ఫూర్తిగా సీతగారి పెళ్లి సాకేత్తో జరగాలని కోరుకునే విషయం నువ్వైనా అర్థం చేసుకుని చక్కగా జరిగేలా చూడు స్వామి. నా మీద అభిప్రాయం మారకపోయినా, నన్ను దుర్మార్గుడు అనుకున్నా నాకు బాధ లేదు. నేను వాళ్ళకి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను. నేనెక్కడికి వెళ్ళినా సీతగారి సంతోషం క్షేమం కోరుకుంటాను. నువ్వు ఆ బాధ్యత తీసుకొని ఆ పెళ్లి సవ్యంగా జరిపించు తండ్రి. ఏంటమ్మా, ఏమైంది? ఎందుక కన్నీళ్ళు? కల్లా కపటం ఎరగని మనసుతో నువ్వు సీత క్షేమం కోరుకొని ఇక్కడ మొక్కులు మొక్కుకుంటున్నావు. కానీ కానీ ఆ దేవుడు నీ మొర ఆలకించటం లేదురా. ఏమైందమ్మా? ఏ ఫోటోల వల్ల సీతకు చెడు జరగకూడదు, పెళ్లి ఆగకూడదని వాళ్ళకిచ్చొచ్చామో అవి ఆ దుర్మార్గుల చేతుల్లో పడి మంటపానికి చేరాయట. ఎలా అయినా వాటిని బయట పెట్టి సీత బతుకు బండలు చేస్తామని ఎవరు ఫోన్ చేశారా? ఏంటమ్మా నువ్వనేది? అవునరా, ఇప్పుడే నువ్వు పొర్ల దండలు పెట్టినప్పుడే ఫోన్ వచ్చింది నాకు. ఏమైందిరా? రింగ్ అవుతుంది కానీ కట్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? స్వర్ణకు ఫోన్ చేద్దాం. ఇది రఘురామ్ నంబర్లా ఉంది, మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? స్వర్ణ, ఏయ్, నీ పేరే డిలీట్ చేసింది మా అక్క. మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నా? స్వర్ణ కట్ చేయకు, ఇంపార్టెంట్ మ్యాటర్. ఏంటది? ఎవరో ఫోన్ చేసి ఫోటోలు మండపానికి వచ్చాయని చెప్పారు. టేక్ కేర్. తెలుసు, అది తెచ్చింది ఎవరో కాదు, మా బాబాయ్. నీ బాబాయా? అవును, వాటిని అతని దగ్గర నుంచి తీసుకునే ప్రయత్నంలోనే నేనున్నాను. అలాగా? ఓకే, గుడ్ లక్. అలాగే. ఏంట్రా, ఏమైంది? ఆ ఫోటోలు వాళ్ళ బాబాయే తెచ్చాడట. ఏంటి ఇలా వచ్చారు? నువ్వు కోపంతో లేచొచ్చావు కదా, భయం వేసి చూసి వెళదామని వచ్చాను బాబు. తింటున్నానుగా, చూసారుగా, వెళ్ళండి. బాబు, పెద్దవాళ్ళం, చాదస్తం అనుకోకపోతే ఒక చిన్న విషయం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? అలకలు తీరాక కలయికలు భార్యాభర్తల మధ్య బంధం పెంచుతుంది అంటారు. అలక అనేది వచ్చి వెళ్లే మబ్బులా ఉండాలి కానీ తడిపి వెళ్లే కారు మబ్బు కాకూడదు. ఇవి భద్రాచలం శ్రీరామనవమికి వెళ్ళినప్పుడు తెచ్చిన సీతమ్మ వారి మువ్వలు. భర్త చేత్తో భార్యకిస్తే ఆ జంట కష్టాలు ఏ జంటకి రావని చెప్తారు. అందుకే ఇవి నీ చేత్తో సీతకిప్పిద్దామని తెచ్చాను. నువ్విస్తే అది పెట్టుకుని 10 కాలాల పాటు పిల్లా పాపలతో చల్లగా ఉండాలని ఆశపడుతున్నాను.
వస్తా బాబు. ఓకే. అందరూ కలిసి నన్ను ఆట పట్టిస్తారా? అందరి సంగతి చెప్తా. బాబాయ్ ఏమో తప్పించుకొని తిరుగుతున్నాడు. ఆ ఫోటోస్ ఆయన దగ్గర నుంచి తీసుకోలేకపోయాం. ఇప్పుడెలా? ఈ టెన్షన్ భరించలేకపోతున్నా. తొందరగా ఈ ఫోటోలు సాకేత్ రూమ్ లో పెట్టేస్తే పోలా. బాబాయ్ కనిపించట్లేదు. ఏమయ్యాడు? అమ్మమ్మ గారి దగ్గరికి వెళ్ళాడా?